Hi guys, welcome back to my channel Supriya Stories. సో మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రోజు వ్లాగ్ అనేది కొంచెం స్పెషల్, ఎందుకంటే మా బుడ్డోడికి చాలా నచ్చిన ప్లేస్ పార్క్ అయితే వచ్చేసాం. సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉండబోతుంది. సో లాస్ట్ దాకా అయితే తప్పకుండా చూసేయండి. మేము 11 ఆ టైంకి వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ మంది అయితే ఉంటారు పార్క్లో. నాకైతే ఇలా తక్కువ మంది ఉన్నప్పుడే ఇష్టం అనమాట. చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ మా బుడ్డోడు ఫుల్గా ఆడేసుకుంటున్నాడు. గుడ్ బాయ్. పార్క్ వచ్చాం కదా, వెళ్దాం ఏంటి, పార్క్ వచ్చాం. చూసారా మా బుడ్డోడు ఎగ్జైట్మెంట్, ఇక్కడ ఎంత ఎగ్జైట్మెంట్తో పరిగెడుతున్నాడో. ఫుల్ ఎనర్జీ ఉంది. లిటరల్లీ నైట్ 12కి కూడా వీడు ఎనర్జీ చూడండి. అందులో 10% కూడా నాకు ఉండదు. ఈ పార్కులో వచ్చేసి చాలా ఎక్కువ ఉంటాయి పిల్లలు ఆడుకునే ఫెసిలిటీస్, చాలా బాగుంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. స్లైడ్స్ కానీ స్విమ్స్ కానీ ప్లే ఏరియా వచ్చేసి చాలా బాగుంటుంది ఇక్కడ. ఖతర్లో కొన్ని పార్క్స్కి వెళ్ళాం కానీ ఈ పార్క్లో వీడికి సూటబుల్ అయినవి చాలా ఉంటాయి. అన్నీ అయిపోయినాయి ఫాస్ట్గా. కొంచెంసేపు ఆడు. ఒక్క దాంతో కూడా కుదురుగా ఆడుకోకుండా అన్నీ ఫ్యూ మినిట్స్ అయితే ఆడుకుని వెంటనే వేరే దానికి షిఫ్ట్ అయిపోతున్నాడు వీడు. సో మేమైతే వాడు చుట్టూ పరిగెట్టాల్సిందే. వాడు ఎటు వెళ్తే అటు అయితే మేము వెళ్ళాలి. ఈ పార్క్ అయితే చాలా పెద్దది, గార్డెన్ ఏరియా కూడా చాలా పెద్దది. బట్ ఎప్పుడు బయటికి గార్డెన్ ఏరియాకి వెళ్ళలేదు, ఓన్లీ ప్లే ఏరియా. సో మా బుడ్డోడైతే ఫుల్ హ్యాపీగా ఆడేసుకుంటున్నాడు, అన్నీ ఒకటి కూడా వదిలిపెట్టట్లేదు. అయిపోయింది. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక ప్లేస్ చూసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయాను. ఇవి కూడా పిల్లలు ఆడుకునే సమ్ జంపింగ్ థింగ్స్, వాటి మీద అయితే సెటిల్ అయిపోయాను నేను. ఉన్న 1-2 మెంబర్స్ కూడా వెళ్ళిపోయారు. 12 అయితే పార్క్ క్లోజ్ అయిపోతుంది. సో అందరూ వెళ్ళిపోయారు. సో మా బుడ్డోడైతే అటు నుంచి ఇటు వచ్చేసాడు. సో వాడి దగ్గరికి అయితే నేను వెళ్ళిపోతున్నా. సో చూస్తున్నారు కదా గాయస్, పార్క్లో అయితే మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా 2-3 మెంబర్స్ అయితే ఉండాలి, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మా వాడైతే దేన్ని వదిలిపెట్టకుండా మొత్తం అన్నీ ఆడేసుకుంటున్నాడు హ్యాపీగా. నేనైతే ఇక్కడ సెటిల్ అయిపోయాను గాయస్. సో నా వెనకాలంతా మొత్తం గార్డెన్ ఏరియా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ఎప్పుడు అయితే అటు సైడ్ వెళ్ళలేదు. మా బుడ్డోడు ఓన్లీ ప్లే ఏరియాలోనే ఆడుకుంటాడు. ఇటు వెళ్దామన్నా అస్సలు రాడు. సో వాడి కోసం అయితే ఇంకా ప్లే ఏరియాలోనే ఆడించి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ సైడ్ ఆఫ్ పార్క్ అసలు ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న హీట్ కండిషన్స్కి ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు. గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడైతే మా బుడ్డోడు ఆడుకోవడం ఇంకా అవ్వలేదు. సో టైం అయితే 12 కాబోతుంది. సో నా చుట్టూ అయితే ఎవ్వరు లేరు, అందుకే ఇంత కాన్ఫిడెంట్గా రికార్డ్ చేసుకుంటున్నాను నేను.
అండ్ ఆ గ్రీనరీలో అలా కూర్చుని కొంతసేపు పీస్ఫుల్గా మా బుడ్డోడు అక్కడ ఆడుకుంటుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఈవినింగ్స్కైనా నైట్ టైం అయితే పార్క్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో టైం అయితే అయిపోవచ్చింది. సో మా బుడ్డోడిని అయితే కాకాపట్టి ఇంటికి తీసుకెళ్ళాలి. ఇల్లుకెళ్దాం. సో మా బుడ్డోడిని అయితే అలా కొంచెం కొంచెం డైవర్ట్ చేసి తీసుకెళ్తున్నాం. పార్క్ మొత్తం ఖాళీ. ప్రణీల్ ఎవ్వరు లేరు. ప్రణీల్ పార్క్లో వెళ్ళిపోవచ్చా మనం? ఏంటి డిస్టర్బ్ చేయకూడదా నిన్ను? మా బుడ్డోడు కదిలేదాకా నేనైతే మళ్ళీ కూర్చుని పోతున్నాను. సో ఈ వ్లాగ్లో ఎన్నిసార్లు కూర్చున్నానో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. వావ్, సాంగా? కొత్త సాంగా? ఉయ్యాలా? చెప్పు. ఊదు 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 సో విన్నారు కదా, అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు పార్క్ క్లోజ్ అయిపోతుందని. 12 అయిపోతే మనకి సెక్యూరిటీ కూడా వచ్చి వెళ్ళిపోమంటారు. ఇక్కడ చూస్తున్నారుగా, ఇది దోహా స్కైలైన్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అసలు. సో స్కైలైన్ ఎదుర్కొంటూనే ఈ పార్క్ ఉంది. సో మంచి వ్యూతో ఈ పార్క్ అంతా వాకింగ్ చేసుకుంటారు. మాకైతే మా బుడ్డోడితో అవ్వదు, కానీ అలా వాకింగ్ చేసుకుంటూ ఒక రౌండ్ పార్క్ అంతా చాలా బాగుంటుంది. సో మేమైతే పార్క్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఎందుకో మా బుడ్డోడు కరుణించాడు మా మీద. అస్సలు గొడవ పడకుండా వచ్చేసాడు. ఇక్కడ మన ఇండియా పార్క్స్ లాగా అస్సలు వాల్స్ ఉండవు, డైరెక్ట్ పార్క్ ఎంట్రీ ఉంటుంది. సో నేను వచ్చినప్పుడు అదే కొంచెం వియర్డ్గా అనిపించింది, వాల్స్ ఉంటే బాగుండని. అసలు వాల్స్ లేకుండా చూడండి, డైరెక్ట్ రోడ్డు ఉంది. అలాగా ప్రతి పార్క్కి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందన్నమాట. వాల్స్ అయితే అస్సలు ఉండవు. సో పార్క్ అయితే అయిపోయింది. మా బుడ్డోడు ఫుల్గా ఆడేసుకుని ఫుల్ హ్యాపీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా కామన్ స్పాట్కి వెళ్ళబోతున్నాం, టీ టైం. సో మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ అప్పుడు ఆబ్వియస్లీ 12కి అయితే టీ తాగడానికి వెళ్ళిపోతాం. ఇంకా అలవాటు అయిపోయింది అది. సో గైస్, పార్క్ అయితే అయిపోయింది. సో మేము యాజ్ యూజువల్ మా టీ పాయింట్కి అయితే వచ్చేసాం. గైస్ లుక్ ఎట్ మై బ్లష్. నేను ఆల్రెడీ టింట్ కోసం ఒక వీడియో చేశాను కదా, సో ఆ టింటే వేసుకున్నాను. సో నేనైతే ఇండియా వెళ్ళాక ఈ బ్లష్లో మొత్తం షేడ్స్ అన్నీ కొనేస్తాను. సో నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. సో గైస్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక లైక్ అయితే వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ అవుతాయి. సో అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.